దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు. 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వైఫల్యాల లోపల మచ్చుకు కొన్ని బ్యానర్ పైన మరి ప్రధానికానికి తెలియజేయడం జరిగింది. అనేక రంగాల లోపల ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల క్లిష్ట పరిస్థితుల లోపల భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉన్నది. అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ గడియలు దగ్గరికి వచ్చింది. అందుకే ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి మతోన్మాద పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీని మలజర్ చౌరస్తా నుంచి మరి అంబేద్కర్ చౌరస్తా వద్దకు ర్యాలీ తీయడం జరిగింది. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తలేదు ఇక్కడ ఈ భారతదేశం లోపల. అది క్రోనీ ప్రజాస్వామ్యం నడుస్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్